హైదరాబాద్ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ అనుబంధ శ్రీ బన్సూరివాలా కృష్ణదేవరాయల భూముల్లో నివసిస్తున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయించడంపై ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు. సుమారు 35 ఏళ్ల క్రితం సర్వే నెంబర్ 110లో వెలిసిన వెంచర్లో ఇల్లు నిర్మించుకున్న వారిని ఇప్పుడు దేవాదాయ శాఖ భూములంటూ ఖాళీ చేయించడం అన్యాయమన్నారు. అవి దేవాదాయ భూములైతే ఇన్నాళ్లు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం ప్రభుత్వం పన్నులు ఎలా వసూలు చేసిందన్నారు. దేవాలయ భూముల ఆక్రమణలను తాము సమర్థించడం లేదని స్పష్టం చేస్తూనే దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలను ఆగం చేయడం దుర్మార్గమని విమర్శించారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాలంలో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం లేఅవుట్లు చేయబడితే భూములు కొనుక్కున్నటువంటి ప్రజలకి ఇవి దేవాలయ భూములని, ఇవి అసైన్మెంట్ భూములని, ఇవి బఫర్ జోన్ ల్యాండ్స్ అని చెప్పి కూలగొట్టేటువంటి దుర్మార్గాన్ని కూడగట్టింది. మేము అనేక సార్లు చెప్పినాం, అయ్యా ఆనాడు మీ కలెక్టర్లు, ఆనాడు మీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, ఆనాడు జిహెచ్ఎంసి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, లేఅవుట్లకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకోవడానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, 35-40 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎట్లా కూలగొడుతున్నారు, ఇదేం దుర్మార్గం అని చెప్పి చాలాసార్లు మాట్లాడి. ఇవాళ కర్మన్ ఘాట్లో సర్వే నెంబర్ 110 1992 అంటే దాదాపు 35 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం సుధాకర్ రెడ్డి అనేటువంటి రియాల్టర్ ఇక్కడ లేఅవుట్ చేస్తే అంత పేదవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగులుగా పని చేసుకొని బతికే వాళ్ళుగా ఇక్కడ కొనుక్కొని పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు 35 ఏళ్ళు అవుతుంది. 35 ఏళ్ళ తర్వాత ఇవాళ ఇది దేవాలయ పొలం అని చెప్పి వస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, దేవాలయ పొలం అయితే ఆనాడు మీ కమిషనర్ గారు ఏం చేసిండు, దేవాలయ పొలమే అయితే ఆనాడు ఇది కలెక్టర్ అంటోడు ఏం చేసిండు, దేవాలయ పొలమే అయితే ఎందుకు ఇలా రోడ్లు వేసిండ్రు, నల్ల కనెక్షన్ ఇచ్చిండ్రు, ఇవన్నీ చేసిండ్రు. అయినా అసలు నీ పోలీసులు, నీ గవర్నమెంటు ప్రజల మీద యుద్ధం చేయాలనుకున్నాయా? ఇవాళ అర్ధరాత్రి పూట 300 పోలీసులను పెట్టి ఈ 20 కుటుంబాల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు అంటే నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావో, ఎంత దుర్మార్గంగా ఉన్నావో, ఎంత మూర్ఖంగా ఉన్నావో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. ఇసుక హైదరాబాద్ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ అనుబంధ శ్రీ బన్సూరివాలా కృష్ణదేవరాయల ఈ కృష్ణ దేవాలయ భూముల్లో నివసిస్తున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయించడంపై అటు ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందించిన సందర్భాలు నెలకొన్నాయి. మరి 35 సంవత్సరాల క్రితమే ఇల్లు నిర్మించడం జరిగింది. 35 సంవత్సరాల నుంచి మరి అధికారులంతా కూడా ఏం చేస్తున్నారు, ఇల్లు నిర్మించడానికి పర్మిషన్ ఎవరిచ్చారు, నల్ల కలెక్షన్లు ఎవరిచ్చారు, కరెంటుకి సంబంధించిన కలెక్షన్స్ ఎవరిచ్చారు, సో ఇవన్నిటికీ సంబంధించి ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత వచ్చి ఇవన్నీ కూడా దేవాలయానికి సంబంధించిన భూములని చెబుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అంటూ కూడా డిమాండ్ చేసిన ప్రశ్నలు ఉన్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, కర్మన్ ఘాట్ ఆలయ భూములకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 110లోని దాదాపు మొత్తం 21 ఇల్లు, 2 ఎకరాల 11 గుంటల భూమిలో 21 ఇల్లు నిర్మించుకున్నారు. అయితే ఇందులో దాదాపు 10 ఇల్లు ఎండోమెంట్ నిబంధనల ప్రకారం రెంట్ పే చేస్తున్నాయి. కానీ ఇక్కడ 11 ఇల్లులు మాత్రం 35 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నప్పటికీ ఇలాంటి రెంట్ పే చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎండోమెంట్ అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి సర్వే చేసిన అనంతరం 90 రోజుల గడువు ఇచ్చారు. ఆ గడువులోపు ఎందుకంటే ఎండోమెంట్ కోర్టు ట్రిబ్యునల్ ఆర్డర్ మేరకే 90 రోజుల గడువు ఇచ్చారు. వాళ్ళని వేకేట్ చేయమని చెప్పి కూడా వాళ్ళు తాజాగా నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో గడువు నిన్నటితో ముగిసినప్పటికీ కూడా ఆ 11 మంది కోర్టుని వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆధారాలతో కోర్టును ఆశ్రయించమని చెప్పినా కూడా దానిపైన కోర్టును ఆశ్రయించకపోవడం, వివరణ ఇవ్వకపోవడం. సో ఈ రోజు వాళ్ళంతా కూడా వచ్చి ఆ 11 ఇళ్లకు సంబంధించినటువంటి కుటుంబాలను బయటకు పంపించి వెకేట్ చేపించిన పరిస్థితి. దీంతో ఆ కుటుంబాలు కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడనే రోడ్డు పైన బైఠాయించి ఆ సామాగ్రి ఏదైతే బయట పెట్టిన సామాన్లను బయటనే ఉంచి రోడ్డు పైన వాళ్ళు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఉన్న ఫలంగా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే మేము ఎక్కడికి వెళ్ళలేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాగర్ ఇప్పుడు 35 సంవత్సరాలని చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి మరి గతంలో ఎప్పుడైనా ఇవి దేవాలయ భూములు, మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు అంటూ కూడా ఎవరైనా నోటీసులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఎండోమెంట్ భూములకు సంబంధించి గతంలోనే వీళ్ళకు నోటీసులు జారీ చేశారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్ లో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆ 11 ఇళ్లకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు, యజమానులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు స్పందించకపోవడంతో ఈ రోజు ఎండోమెంట్ అధికారులు నేరుగా వెళ్లి చర్యలకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకు అన్ని అనుమతులు ఇవ్వడము, వారికి అంటే కరెంటు కావచ్చు, విద్యుత్ కావచ్చు, మిగతా నీటికి సంబంధించినటువంటి బిల్లులు, ట్యాక్సులు ఇవన్నీ చెల్లిస్తున్నారు కూడా. మరి వారిని ఎందుకు ఉన్న పొలంగా తరలిస్తున్నారంటూ కూడా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు అండగా ఆయన మాట్లాడిన పరిస్థితి. మరి దీనిపైన దేవాదాయ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారు? దేవాదాయ శాఖ అధికారులు క్లియర్ గా చెప్తున్నారు, ఎండోమెంట్ నిబంధనల మేరకు, ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మేము చర్యలు తీసుకుంటున్నాము. వారి వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించాలి, వాళ్ళు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. కానీ 90 రోజులు గడువిచ్చినా కూడా వాళ్ళు స్పందించకపోవడంతోనే చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. సో బాధితులు ఇంకా రోడ్డుపైనే ఉండి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరి ఎండోమెంట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం చూడాలి. రేఖ సాగర్, మరి బాధితుల వర్షన్ ఏ విధంగా ఉంది? ఆల్రెడీ అవి దేవాలయ భూములని అధికారులు చెబుతున్నారు. అటు ఎండోమెంట్ అధికారులు వచ్చి వాళ్లకు 3 నెలలకు పైగా టైం ఇచ్చినప్పటికీ కూడా వారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? మరి అయితే ఇక్కడ భూములకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే గతంలో 35 ఏళ్ల క్రితం సుధాకర్ అనే వ్యక్తి వెంచర్ చేశాడు. వెంచర్ చేసిన అనంతరం కూడా అదే లేఅవుట్ లో ఈ దాదాపు 11 మందికి ఫ్లాట్లను విక్రయించాడు. వాళ్ళ అనుమతులు తీసుకొని ఇళ్లను నిర్మించుకున్నారు. కానీ అప్పుడు వీళ్ళు వెరిఫై చేసుకున్నారా లేదా అనేది తెలియదు. దీనికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకున్నారు, దీనికి సంబంధించిన భూమి క్లియరెన్స్ ఉంది, అవన్నీ కూడా వాళ్ళు గతంలో వెంచర్ చేసినటువంటి సుధాకర్ వద్ద నుంచి విక్రయించినట్లు కూడా చెప్తున్నారు. కానీ ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి భూములన్నీ కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు, ఆ ఆలయానికి సంబంధించినటువంటి భూములు అన్నట్లు కూడా తాజాగా ఎండోమెంట్ అధికారులు గతం నుంచి కూడా సర్వే చేస్తున్నారు. గతంలో అధికారులు హెచ్చరించారు, అయినా కూడా వాళ్ళు వెకేట్ చేయకపోవడంతో ట్రిబ్యునల్ ఆశ్రయించారు. సో ఎండోమెంట్ వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించిన ట్రిబ్యునల్ అందులో ఉన్నటువంటి దాదాపు 2 ఎకరాల 11 గుంటల భూమి దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి అని తేల్చింది. అందులో ఉన్నటువంటి నివాసులను వెకేట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఈ ఆదేశాలు తాజాగా వచ్చిన నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చి వాళ్ళని వెకేట్ చేపించినట్లు కూడా ఇటు ఎండోమెంట్ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ నివాసులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, బాధితులు మాత్రం 35 ఏళ్లుగా మేము ఉంటున్నాం, అన్ని అనుమతులు ఉన్నాయి, వెంచర్ నుంచి ఒక రియల్టర్ నుంచి మేము కొనుగోలు చేసినటువంటి భూములు, ఇక్కడ నుంచి ఉన్న పలంగా మమ్మల్ని పంపించే, మేము ఎక్కడికి వెళ్ళాలి, రోడ్డున పడుతున్నామంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.